హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదొచ్చేసి ఈరోజు వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను దోస అయితే వేస్తున్నానండి. ఇది నిన్నటి పిండి కొంచెం ఉంది దోస పిండి. దాంతోటి దోసలైతే వేసిస్తున్నాను. ఇంక ఈరోజు లంచ్ కూడా మార్నింగే అందరికీ ప్రిపేర్ చేసేసాను. టమాటా పప్పు చేసి రైస్ పెట్టేసాను. సో, నార్మల్‌గా అయితే పాపకు సరిపడా మాత్రమే లంచ్ చేసేదాన్ని. ఈరోజు పాపకైతే స్కూల్ లేదనమాట. అంటే వాళ్ళకి ఓపెన్ హౌస్ ఎగ్జామినేషన్ ఉందనమాట. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ కంటిన్యూగా ఉంది. మనకిచ్చిన షెడ్యూల్‌లో మనమైతే స్కూల్‌కి వెళ్ళాలి. మా పాపకైతే ఈరోజే ఇచ్చారు. మార్నింగ్ 10:30 టు 11 అనమాట టైమింగు. సో, కాబట్టి ఇంక వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో ఒకవేళ అనేసి ఇంక లంచ్ కూడా మార్నింగే చేసేసి వెళ్ళిపోయాము. అందరం టిఫిన్ చేసేసి ఇంకా రెడీ అయిపోయి 10:30 టైం అన్నారు కదా! సో, 10:00 మేము స్టార్ట్ అయ్యాము. మాకు ఇంటి దగ్గర నుంచి స్కూల్‌కి దగ్గరే అండి. 10-15 మినిట్స్ పడుతుందంతే. సో, సరే దాని గురించి ఏం తెలీదు కదా! సో, కొంచెం ముందే ఉంటే ఏమన్నా ఐడియా వస్తుంది కదా అనేసి నేను ముందే అయితే వెళ్తున్నాననమాట ఒక 5 నిమిషాలు. సో, స్కూల్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇలాంటివి ఎప్పుడు గూడా నేను అంటే మా పాపనే గదా ఫస్ట్ నేను స్కూల్‌కి జాయిన్ చేయడం. సో, లాస్ట్ ఇయర్ అయితే ఇట్లాంటివేమి లాస్ట్ ఇయర్ వేరే స్కూల్ కదా! అక్కడ ఇలాంటివేమి కండక్ట్ చేయలేదు. కాబట్టి నాకేం ఐడియా లేదండి. సో, ఈరోజైతే మా పాప స్కూల్‌లో పెట్టారు కదా! సో, ఏంటి ఎలా ఉంటుందనేసి అర్థమైందనమాట. ఏం లేదనమాట. ఓపెన్ హౌస్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు స్కూల్ వాళ్ళే వీళ్ళకి సంబంధించిన సబ్జెక్టుల మీద ఒక క్వెషన్ పేపర్ అయితే తయారు చేస్తారు. సో, అన్ని సబ్జెక్టుల మీద ఒక 10 క్వెషన్స్ అయితే ఇస్తారనమాట. అందులో కనీసం ఒక 5 అన్నా మన పాప ఆన్సర్ చేయాలి. సో, మనమే అడగాలనమాట అవన్నీ కూడా. సో, కనీసం 5 అన్నా కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 25 మార్క్స్ మనము ఇవ్వాలనమాట. అలా 4 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ అయితే ఇచ్చారనమాట. సో, దాన్ని బట్టి మన పాపకి ఎలా చదువుతుంది ఏంటనేది మనకు ఐడియా వస్తుంది. సో, ఏమన్నా కరెక్షన్ ఉన్నా, ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా మనకు తెలుస్తుంది కదా! సో, దాన్ని బట్టి మనం టీచర్స్‌కి ఏమన్నా ఆహ్, చెప్పాలనుకుంటే చెప్పొచ్చన్నట్టు ఆ విధంగా కండక్ట్ చేస్తారని నాకు అర్థమైందనమాట. సో, పర్లేదు మా పాప బెటర్‌గానే చేసింది. సో, కొంచెం ఈ బిట్వీన్, ఆఫ్టర్, బిఫోర్ నంబర్స్ ఉన్నాయి కదా! ఇవైతే కొంచెం రాయలేకపోయింది. కన్‌ఫ్యూజ్ అయిందనమాట. తొందరగా గెస్ చేయలేకపోయింది. సో, మిగతాటన్నీ పర్ఫెక్ట్‌గానే చేసింది. ఇంకా ఫోనిక్ వర్డ్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, అవి కొంచెం ఇంకా చేయలేకపోయింది. సో, ఓవరాల్‌గా అయితే ఇచ్చిన 10 క్వెషన్‌లో ఒక 7, 8 అయితే ఆన్సర్ చేయగలిగింది గానీ, ఒక్కొక్క చోట 1, 2, 3 అయితే మిస్ చేసింది. సో, ఇక్కడ మా బాబు గూడా యాక్టివ్‌గా అన్నీ చేసేస్తున్నాడనమాట. సో, అస్సలు అల్లరి చేయలేదు. చాలా బాగా ఆడుకుంటున్నాడు వాటితోటి. షేప్స్ అయితే కరెక్ట్‌గా పెడుతున్నాడనమాట. సో, మొత్తానికైతే ఓపెన్ హౌస్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా కండక్ట్ చేశారు. సో, మొత్తానికి కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసాం. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.